మావయ్య గారు మావయ్య గారు మావయ్య గారు కేదార్ కేదార్ వదినా అత్తయ్య గారు మావయ్య గారు మావయ్య గారు మావయ్య గారు ఏమైంది మావయ్య గారు నానా నానా బాబాయ్ మావయ్య గారు నానా మావయ్య గారు ఏమైంది ఆయాసం వచ్చినట్టుంది కేదార్ నేను చూసేసరికి ఇలా పడిపోయి ఉన్నారు మావయ్య గారు ఇన్హేలర్ ఎక్కడ ఉంది నేను తీసుకుని వస్తాను తీసుకురా మావయ్య గారు మావయ్య గారు మావయ్య గారు నానా ఇంకోసారి ఇన్హేల్ చేయి కేదార్ రావట్లేదా ఓ ఇది అయిపోయినట్టుంది బాబాయ్ బాబాయ్ మావయ్య బా ఏమైంది బా నానా అయ్యో అమ్మే ఏమైంది 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 ఏమైందక్క? ఆయాసం వచ్చి పడిపోయారు ఇన్హేలర్ కూడా పనిచేయడం లేదు అమ్మా ఎక్స్ట్రా ఇన్హేలర్ ఉంది కదా, అదెక్కడ ఉంది? ఇదే ఆఖరి దబ్బోడా సరే నేను వెళ్ళి తీసుకొస్తా, జాగ్రత్తగా చూసుకోండి. నానా నానా హాల్లో తీసుకెళ్దాం బయట పదండి. కూర్చోబెడదాంపా లేవా నానా బాబాయ్ ఎట్టుండదు బా కొంచెం ఓపిక పట్టాను నాన్న. యువరాజ్ వెళ్ళాడు కదా, ఇన్హేలర్ తీసుకుని వచ్చేస్తాడు. ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉందా బాబాయ్ చెస్ట్ అంతా చాలా బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. బాబు గారికి ఏటైంది అమ్మగారు? మావయ్య గారికి ఆస్తమా ఉంది. అప్పుడప్పుడు ఇలా ఊపిరి పీల్చుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు ఇన్హేలర్లో మెడిసిన్ తీసుకుంటే సెట్ అయిపోతారు. ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉంది అంతే కదా? అవును. దానికెందుకు మందులు మాకులు? నాకు చిక్కా తెలుసు. బాబు గారికి ఇట్టే నయమైపోతాది. నీ నాటు వైద్యమో నా మొగుడు మీద ప్రయోగించకు. మామూలు మందులే వాడుకుంటామో. నా మాట నమ్మండి అమ్మగారు. ఇట్టంటోటికి ఇంగ్లీష్ మందులు పనికిరావు. నాటు వైద్యమే పనిచేస్తుంది. ఒకసారి నా చేసేది చూడండి. ఆ తర్వాత బాబు గారు లేచి డాన్సింగ్ కూడా ఆడేస్తారు. ఎవరితో? నీతోనా? చిలకం ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుందంటే ఆ నాటు వైద్యం ఏదో ట్రై చేద్దాం వదినా. చూద్దాం అక్క, దానివల్ల నాన్న కలిగే నష్టం ఏమీ ఉండదు కదా. ఏటి ఉండదు. నాటు వైద్యం అంటే ఏం చేస్తావు చిలకమ్మ? చెప్తానమ్మా, కూసుంటుండండి. నానా కాస్త ఓర్చుకోండి బాబాయ్. అమ్మీ, నాకు చిలకమ్మ పద్ధతేవి నచ్చటం లేదు. మనిషి మాట తీరు నాకేం సరిపోవడం లేదమ్మీ. ఇప్పుడు ఏమైంది అత్తయ్య? మావయ్య హెల్త్ కోసమే కదా ఏదో ప్రయత్నిస్తోంది. అదే నా మొగుడు ఆరోగ్యం కోసం. దానికెందుకుంటా అంత ఇంట్రెస్టు? పనిలో పెట్టుకోమని మావయ్య గట్టిగా చెప్పారు కదా, అందుకు కృతజ్ఞత అయ్యుంటుంది. అదే కృతజ్ఞతలా లేదమ్మీ. నా కాపురం కూల్చే కుట్రలాగుండది. చిలకమ్మని చూస్తుంటే అలా అనిపించట్లేదు అత్తయ్య. దొంగ మొహాలు ఎప్పుడట్నే ఉంటారు.